హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము 6 కిలోల చేపలు ఎలా వండుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ ఈ చేపల కూర వండటానికి మన్నాయి మా ఆయన వెళ్ళి చెరువుకి వెళ్ళి చేపలు పట్టుకొచ్చారు. ఆ చేపలు జిలేబీ చేపలు అండి. చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ కూడా ఉంటాయి, మంచి రుచి కూడా వచ్చింది. అప్పుడప్పుడు ఫ్రెష్గా తెచ్చారండి చేపలు, చెరువుకి వెళ్ళి పట్టుకొచ్చారు. ఇవి జిలేబీలంట. ఈ అమ్మాయి మా మేనగాళ్ళు చేపలు బాగా చేస్తుంది. 6 కిలోల చేపలు అయితే పట్టుకొచ్చారు. చాలా బాగుండి, ఫ్రెష్ గా ఉండయి. ఇక్కడ అమ్మాయి తోలుతోటి కూడా లాగేసి మంచిగా క్లీన్ చేస్తున్నది చేపల్ని. ఇవన్నీ క్లీన్ చేసినాక మనము ముక్కలు కోసుకోవాలి. ఇప్పుడైతే పొడుగు మీద తీస్తున్నది, ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం గిన్నె పెట్టుకొని, పెద్ద గిన్నె పెట్టుకోవాలి. 6 కిలోల చేపలు కదా. ఇక్కడ మనం గిన్నె పొయ్యి మీద పెట్టుకొని 3/4 కిలో ఆయిల్ పోసుకున్నామండి. దగ్గర దగ్గర కిలో ఉంటుంది. ఇప్పుడు మనం శుభ్రంగా నీట్గా కడుక్కొని వచ్చింది చేపలు ముక్కలు కోసుకొని మధ్యకి ఒకదాన్ని 2 ముక్కలు చేసేసింది. మనకి ఇక్కడ ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్ వేడెక్కింది, అన్ని హోల్ గరం మసాలా వేసుకున్నాము. అవి కూడా మంచిగా ఫ్రై అయినాయి. ఇక్కడ మేము 1/4 కిలో పైన ఉల్లిగడ్డ తీసుకున్నామండి. ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నాం. ఇదంతా మంచిగా మనకి ఫ్రై అవ్వాలన్నమాట. మనం 1 టీ స్పూను అంత ఉప్పు కూడా వేసుకుందాము. ఉప్పు వేసుకుంటే మనకి తొందరగా ఫ్రై అయ్యిద్ది. అది పొయ్యి చిన్నగా ఉండి డేక్ష పెద్దగా ఉండేలాగే పక్కకు జరిగిపోతున్నది. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. మనకి 4 పచ్చిమిరపకాయలు కూడా చీలకలు చేసి వేసుకున్నాం, ఉప్పు వేసుకున్నాం. ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇక్కడ అల్లం చిల్లిపాయ పేస్ట్ పెద్ద గెంటితోటి బాగా నిండుగా 1 గంట వేసానండి, 1.5 వేసాను. ఇదంతా పచ్చివాసన పోయిందాకా ఫ్రై అవ్వాలి. పసుపు అయితే 2 టీ స్పూన్లు వేసాను. కారం 4 టీ స్పూన్లు వేసానండి. మీ కారాన్ని బట్టి మీరు తీసుకోవాలి. అక్కడ 6 కిలోల చేపలు కాబట్టి మేము అందరం పెద్దవాళ్ళమే కాబట్టి కొంచెం స్పైసీగా వేసుకున్నాము. మనకి ఇవన్నీ ఏగిపోయినాయి. ధనియాల పౌడర్ 10 రూపాయల ప్యాకెట్లు బయట దొరుకుతాయి కదా, ఈ ప్యాకెట్లు 2 ప్యాకెట్లు వేసేసాను. జీలకర్ర ప్యాకెట్ కూడా 2 వేసానండి. అంటే ఇదంతా మేము ఊరికి వెళ్ళాం కాబట్టి మీకు స్పూన్లతోటి చూపించకుండా ప్యాకెట్లు వేసేస్తున్నాము. మేము ఊరికి వెళ్ళాము, ఆంధ్ర వెళ్ళాము, అక్కడ అన్నమాట ఇది చేస్తున్నది. అక్కడ చెరువులో చేపలు పట్టుకొచ్చారు మన్నాయి మా ఆయన వెళ్ళి. ఇప్పుడు ఇక్కడ ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నామండి. మంట సిమ్లో పెట్టుకొని ఇవన్నీ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ ఏగిపోయినాయి అన్నీ. 1/4 కిలో చింతపండు తీసుకున్నామండి. చింతపండు బాగా పులుపు ఉన్నది. ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాము. ఇప్పుడు మనకి ఇవన్నీ ఏగిపోయినాయి కదా, ఈ పులుసు అనేది దీంట్లో కొంచేసుకుందాం. మనకి ఇవన్నీ ఫ్రై అయినాయి కదా, పులుసు ఉంచుకుందాం. పులుసు మొత్తం పోసుకున్నామండి. ఉప్పు వేసుకోవాలి, ఉప్పు కారం ఇప్పుడు మన టేస్ట్కి తగినట్టు చూసుకోవాలి. ఇక్కడ నాకు కారం తగ్గింది, ఉప్పు తగ్గింది కాబట్టి కారం వేస్తున్నా. కారం ఆశీర్వాద కారం అండి, చాలా బాగుండిద్ది, ఎర్రగా ఉండిద్ది, బాగుండిద్ది. మేము ఇంట్లోకి రెగ్యులర్గా వాడేది కూడా ఆ కారమేను, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి పులుసు మరుగుతున్నదండి, బాగా మరిగిపోయింది పులుసు. ఇప్పుడు మనము క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుందాము. ఇక్కడ మన చేపలన్నీ వేసేసుకున్నామండి. ఇప్పుడు మనము గెంటి పెట్టి కలేసుకోవాలి కూరని. ఇప్పుడే కలేసుకోవాలండి. ఇవి జిలేబీలు కదా, తొందరగా చిదిరిపోతాయి, అందుకని ఇప్పుడు కలుపుకోవాలి, కానీ ఇక కలపొద్దు. ఇప్పుడు మనం కూర అంతా కలేసుకొని మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మనం ఇక్కడ మంచిగా కూర అంతా కలుపుకున్నామండి. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాం పైన, వేసుకొని మనం మూత పెట్టేసుకొని కూర ఉడికించుకుందాం. మనకి ఇక్కడ కూర కూడా తొందరగా ఉడికిపోతుంది. కూర కూడా మనకి ఇక్కడ కూర కూడా ఉడికిందండి. మనం గెంటి పెట్టకుండా 1 గుడ్డ పెద్దది తీసుకొని మసిగుడ్డ లాంటిది పెద్దది తిప్పుకోవాలి. గెంటి పెట్టకుండా ఇట్లా చేప అనేది మనకు చెదరకుండా ఉండిద్ది అన్నమాట. ఇట్లా తిప్పి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఈ విధంగా మనం తిప్పాలని, గెంటి పెట్టకుండా తిప్పి పొయ్యి మీద పెట్టుకొని సన్నమంట మీద ఉడికించుకోవాలి. మనకి ఇక్కడ కూర కూడా దగ్గర పడింది, ఉడికింది కూర. ఇప్పుడు మనము కొబ్బరి పొడి వేసుకుందాం. కొబ్బరి పొడి మన చేతి నిండా ఒక చారడి తీసుకొని వేసుకోవాలి. కొబ్బరి పొడి వేస్తే ఏంటంటే మనకి కూర గ్రేవీ వచ్చింది. ఇప్పుడు మనం కొబ్బరి పొడి వేసేసుకుందాం. ఇదిగో
కొబ్బరి పొడి కూడా బయట నుంచి తెచ్చిందేనండి, బాగున్నది. కొబ్బరి పొడి వేసి గిన్నె కలిపెట్టేసుకొని మనం మూత పెట్టుకున్నాం. మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. అందుట్లో చెరువు చేపలు కదా, జిలేబీలు, చాలా రుచి ఉన్నదండి. కూర చాలా బాగున్నది, మంచి టేస్ట్ అనిపించింది. మంచి స్మెల్ వస్తున్నది. మన కూర రెడీ అయిపోయిందండి. వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చాలా మంచి స్మెల్ వస్తున్నది. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకున్నాం. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో కూడా వండుకోండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.